నమస్కారం న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జగన్ ను కలిసిన నాగాంజలి తల్లిదండ్రులు న్యాయ సహాయం అందిస్తానని భరోసా. నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అంటున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో అధ్యయన కమిటీ నిర్వాసితుల ఆవేదన పట్టించుకోవాలని విజ్ఞప్తి. దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోట్లింగాలపేటలో పనులకు శ్రీకారం చుట్టిన ఆగిరెడ్డి. గణేష్ చౌక్ వినాయకుడికి వెండి ఆభరణాలు బహుకరణ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజమహేంద్రవరంలో ఆత్మహత్య యత్నం చేసిన ఫార్మసీ విద్యార్థిని నల్లపు నాగ అంజలి తల్లిదండ్రులు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. వారి వేదనను విన్న ఆయన చలించిపోయారు. తమ కుమార్తె ఆత్మహత్య యత్నానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్ను అంజలి తల్లిదండ్రులు అనంతలక్ష్మి దుర్గారావు కోరారు. అంజలి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పూర్తి అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అవసరమైన పూర్తి న్యాయం సహాయం అందించనున్నట్లు వారికి భరోసా కల్పించారు. మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో వైఎస్ జగన్ను కలిసి తమ కుమార్తె పరిస్థితిని అంజలి తల్లిదండ్రులు వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అధికార ప్రతినిధి శ్యామల తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రగతి నియోజకవర్గ స్థాయిలో అమలు చేసే కార్యాచరణ ప్రణాళిక అమలు ఆధారంగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమండ్రి R&B అతిథి గృహంలో ఆయన అన్ని శాఖల అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులతో నిడదవోలు నియోజకవర్గ స్థాయిలో అమలు జరుగుతున్న వివిధ శాఖల పనులపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో అమలు చేస్తున్న పథకాల వివరాలు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో ఉన్న అధికారి వరకు తెలియజేయడం ద్వారా మాత్రమే అమలు సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక అనుసరించి చేపట్టడం ముఖ్యమని అన్నారు. వాటిని దిగువ స్థాయి వరకు చేరవేయటంలో జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయడంపై దృష్టి సారించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ పార్టీ అధికారంలోకి వచ్చి నవామి 10 నెలలు పూర్తవుతుంది. 2 నెలల్లో సంవత్సరం పూర్తవుతుంది. జిల్లాలో ప్రగతి, అదేవిధంగా నియోజకవర్గాల్లో ప్రగతి అనేటువంటి అంశం చూసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనేటువంటిది తెలిస్తేనే వే ఫార్వర్డ్కి వెళ్ళగలుగుతాం. అందులోనూ కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏ నియోజకవర్గానికి రాష్ట్ర యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంటుంది, జిల్లా యాక్షన్ ప్లాన్ ఒకటి ఉంటుంది, దాంతోపాటు నియోజకవర్గ యాక్షన్ ప్లాన్ ఒకటి. ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలన్నా మనం ఏ మేరకు మనం సాధించుకున్నాం, ఏ మేరకు మనం చేయగలిగాం అనేటువంటిది మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం అనేది నా నమ్మకం. ఆ విషయంలో చెప్పాల్సి వస్తే కొంచెం అంబిగ్యూటీ స్టిల్ ఉంది. ప్రతి నియోజకవర్గం ఇలా ఉందని నేను అనుకో. కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పునరావాస బాధితుల అధ్యయన కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. క్షేత్రస్థాయిలో పనులను అధ్యయనం చేసింది. త్వరలోనే PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కమిటీ చైర్మన్ PCC ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, వైస్ చైర్మన్ ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్ రావు, ఉంగుటూరు కాంగ్రెస్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి సుబ్బారావు, పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ కోఆర్డినేటర్ బండి విజయభాస్కర్ ఈ అధ్యయన బృందానికి సారథ్యం వహించారు.
పోలవరం ప్రాజెక్టు ఎంత వేగంగా పనులు చేస్తున్నారో అంతే వేగంగా నిర్వసితుల ప్యాకేజీ కూడా అందించాలని వారు డిమాండ్ చేశారు. పోలవరం యొక్క స్థితిగతులు అలాగే ఆర్ఆర్ ప్యాకేజ్ మీద అబ్జర్వేషన్ చేయమని చెప్పి కమిటీ వేయటం జరిగింది. మేడం మన పార్టీ గారు చైర్మన్గా, మన కిరణ్ రెడ్డి గారు వైస్ చైర్మన్గా, మన నడని కమిటీ సభ్యులుగా కమిటీ వేశారు. ఈ కమిటీ ఆల్రెడీ 30 గ్రామాలు చాలా వరకు పర్యటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రాజెక్ట్ అంతా కూడా పరిశీలన చేసాం. సివే గారి అప్ కాపర్ డ్యామ్ కానీ, లోయర్ కాపర్ డ్యాము, డయాఫ్రమ్ వాళ్ళు, అలాగే పవర్ ప్రాజెక్ట్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిర్వాసితులు ఉన్నారో, భూములిగిపోయి ఇల్లు పులిగిపోయి ఉన్నారో వాళ్ళకి ప్యాకేజీ ఇమ్మీడియట్గా రిలీజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు రెండుగా విభజించి 41.17 వరకు వాటర్ స్టోరేజ్కి ఒక ప్యాకేజ్ ఇస్తాం. ముందు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ 45.75 ఇస్తామని చెప్తున్నారు. ఒక ఫేజ్కి ఇచ్చి స్థానిక 41వ డివిజన్ పరిధిలోని కోటిలింగాలపేటలో దశాబ్దాల నాటి ముంపు సమస్యకు పేపర్ మిల్లు సహకారంతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అలియాస్ వాసు చెప్పారు. మే నెలాఖరుకు పనులు పూర్తవుతాయని వెల్లడించారు. పేపర్ మిల్లు సిఎస్ఆర్ ఫండ్స్ 1,25,00,000తో నిర్మిస్తున్న పంప్ హౌస్ పైప్ లైన్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ ఇన్ఛార్జ్ నందివాడ దినేష్ పర్యవేక్షణలో నగర బీసీసీఎల్ అధ్యక్షుడు బుడ్డిగ రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దశాబ్ద కాలానికి పైగా ఉన్న ముంపు సమస్య నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుందని, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఈ పనులు మే 30వ తేదీ నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా కోటిలింగాలపేట ప్రజలు వర్షాకాలంలో ముంపు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఎక్కువగా వాటర్ సమస్య పడినప్పుడు మనకు అన్నింటినీ కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ప్రతి సంవత్సరం అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియదు. ఈడీ గారికి కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఫండ్ వచ్చింది కదా, ఎస్టిమేట్ చేశారా, టెండర్ పిలిచారని అల్టిమేట్గా ఇది అయింది. వెంటనే ఎస్టిమేట్ జరిగింది. రాజమహేంద్రవరంలో ఏపీ పేపర్ మిల్ వారి యొక్క సహకారంతో సిఎస్ఆర్ ఫండ్స్ కింద 41వ వార్డు కోటిలింగాలపేట దశాబ్దాల కాలంగా నీటి మునుగుతున్న సమస్య. వర్షాలు పడితే మోకాలు లోతు నీరు, దశాబ్దం పైనే సమస్య. ఆ సమస్యను పరిష్కరించేందుకు ఈ రోజున పేపర్ మిల్ వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్ సహకారంతో 1,25,00,000కి శంకుస్థాపన చేయడం జరిగింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఒక పర్యవేక్షణ, వారి యొక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి యొక్క పర్యవేక్షణలో, అలాగే ఒక 8 లక్షలు మున్సిపల్ హై స్కూల్ ఆనందనగర్ మౌలిక సదుపాయాలు అంటే డిజిటల్ లైబ్రరీ 45వ వార్డు. ఈ రెండు పనులకు కూడా అంటే 1,33,00,000 పనులు ప్రారంభించుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత మనం ఒక మంచి చెయ్యాలని తలిస్తే, మన సంకల్పం గట్టిదైతే, చేసే దాంట్లో నీతి నిజాయితీ ఉంటే దేవుడే మనకి దారులు చూపిస్తారు. మన సంకల్పం గొప్పది. గత 5 సంవత్సరాలు పోరాడడం చెయ్యండని, చెయ్యలేకపోయారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చాం, మీరేం చేశారన్న దానికి సమాధానం ఇది.
స్థానిక గణేష్ చౌక్లో వేంచేసి ఉన్న శ్రీ వినాయక స్వామివారి ఆలయానికి కడియపులంకకు చెందిన ఆల శ్రీనివాస్, ఆల రోహన్ కుటుంబ సభ్యులు ఆయన తండ్రి ఆల సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం గురువారం నాడు వెండి ఆభరణాలు బహుకరణ చేశారు. స్వామివారికి వెండి కిరీటం, తొండము, కర్ణాభరణాలు అందజేయగా వాటిని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి చింతా చలపతి, మాజీ కార్పొరేటర్లు కొండేటి భీమారావు ద్వారా పార్వతీ సుందరి హరిహర మహాక్షేత్రం ఆలయ చైర్మన్ మార్గాని సత్యనారాయణ మాట్లాడారు. గణేష్ చౌక్ వినాయక స్వామివారికి వెండి ఆభరణాలు అందజేసిన దాత శ్రీనివాస్కు ఆలయ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, కుటుంబ సభ్యులతో పాటు ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. ఆ స్వామివారి దయతో ఆయన వ్యాపార అభివృద్ధి జరిగి భవిష్యత్తులో మరిన్ని దైవిక కార్యక్రమాలు నిర్వహించాలని అభిలాషించారు. जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो ब्रह्मेंद्र गंगाधर भक्षणम उमासुतं अष्टैश्वर्याभिवृद्धिरस्तु। జాంపేట గణేష్ చౌక్ స్వామివారికి కడిపలంక వాస్తవ్యులు శ్రీ ఆళ్ళ సుబ్రహ్మణ్యం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆళ్ళ శ్రీనివాసరావు గారు, వారి కుమారులు రోహన్ గారి ఈ యొక్క వినాయకునికి వెండి కిరీటము, వెండి తొండము, అలంకార సామాగ్రి చెవులు, వెండి చెవులు, అలంకార సామాగ్రి ఈ రోజున ఇవ్వడం జరిగింది. దానికి మేము మా కమిటీ తరపున వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్వామివారు వారిని అందరినీ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రాజమండ్రి జాంపేట వినాయక గుడి గణేష్ చౌక్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ ఇవాళ ఆలా సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి ఆలా శ్రీనివాస్ గారు ఆయన యొక్క కోరికలు కానీ ఆయనకు ఉన్నటువంటి వినాయక స్వామి దయ వల్ల ఆయన సుఖశాంతులు, ఆనంద సంతోషాలతో సంతృప్తి చెంది ఇవాళ చక్కటి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇవాళ ఈ గుడికి ఏదైతే ఉందో ఆ గుడికి సంబంధించి పెయింట్స్ అన్నీ పూర్తిగా పెయింట్స్ కూడా వేయించడం జరిగింది. దాంతో అదే కాకుండా ఇవాళ వినాయక స్వామికి వెండి కిరీటము, అలాగే తొండము, అలాగే కర్ణాభరణాలు అదే వెండితో చేయించి ఆయన బహుకరించడం జరిగింది. ఆయన ఈ వినాయక స్వామి యొక్క కరుణా కటాక్షాలు ఆ కుటుంబం పట్ల ప్రగాఢంగా ఉండాలని, వాళ్ళు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కారం. ఆలా సుబ్రహ్మణ్యం గారి కుమారు ఆలా శ్రీనివాసరావు గారు ఈవేళ ఆయన కుమారులు హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాజమండ్రిలో ఇక్కడ నివాసం అది ఉంటున్నారు. ఇక్కడ రాజమండ్రిలో కూడా ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడ ఈ గణేష్కి ఇక్కడ పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని, గణేష్ యొక్క పూర్తి ఆయనకి ఆశీర్వాదం ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఇలా ఒక కిరీటం బహుకరణ చేయటం, అలాగే ఇక తొండం ఇవన్నీ ఆభరణాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మాకందరికీ, మా కడిపిలం గ్రామస్తులకు కానీ ఇక్కడ రాజమండ్రిలో కానీ చాలా ఆనందకరంగా ఉంది. ఇది ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అందరికీ చాలా ఆనందంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇవాళ కడిపిలంక వాస్తవ్యులు ఆళ్ళ శ్రీనివాసరావు గారు, వారి కుమారులు శ్రీనివాస గారి తండ్రి గారి జ్ఞాపకార్థం మనకి వినాయకుడికి కిరీటము, తొండము, కరణాభరణాలు అన్నీ కూడా స్వామికి వారి చేతులతో అలంకరించడం జరిగింది, వెండి అలంకరించడం జరిగింది. వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కానుమిల్లి వెంకన్న దొర తన తల్లిదండ్రులు కానుమిల్లి రామారావు విమలాదేవిల జ్ఞాపకార్థం స్థానిక విమలమ్మ ఆసుపత్రి జంక్షన్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన కుమార్తె డాక్టర్ కానుమిల్లి అచ్యుత గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహన చోదకులకు బాటసారులకు చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. కానుమిల్లి వెంకన్న దొర మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నామని వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో చాలా కాలం నుంచి క్రియాశీలక రాజకీయాల్లో పనిచేయడం జరిగిందన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించి సర్వనాశనం చేయడంతో పాటు ప్రజలు మళ్లీ టీడీపీ ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. 15 సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్నగారి పేరు మీదుగా చలివేంద్రం కంటిన్యూస్ చేస్తున్నాం. బుచ్చి చౌదరి అని కాదు, ఎవరైతేనో పార్టీ పరంగా కాకుండా జనరల్గా చేస్తున్నాం. పార్టీయే 83 నుంచి పార్టీలో పనిచేస్తున్నా, చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, సర్వీస్ చేస్తున్నాను పార్టీకి. అంటే గుర్తింపు అంటే ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్తున్నాను, గుర్తింపు అనేది మనకి లేకుండా పోయింది. వడ్డీఆర్ భద్రం ఉన్నప్పుడు 25-30 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేశాను పార్టీ గురించి. జన్మభూమి కార్యక్రమాలు కానీ ఇది కానీ, తర్వాత గోపాలనగర్ పొంతే ఎక్స్టెండ్ చేయటానికి కానీ, స్పిన్నింగ్ మిల్ ఓపెన్ చేయటానికి కూడా నేనే, హరికృష్ణ ఉండేవాడు. అక్కడికి వెళ్ళి మామూలుగా అతను చెప్పి స్పిన్నింగ్ మిల్లు ఇది గోపాలనగర్ పొంతకి కొద్దిగా సైట్ కావాల్సి వచ్చింది. ఆ సైట్ కూడా నేను హైదరాబాద్ వెళ్ళి హరికృష్ణ మినిస్టర్ కదా, హరికృష్ణ దగ్గర కూర్చుని మాట్లాడి చేస్తే కొద్ది ప్లేస్ ఇచ్చారు. శృంగేరి శారదా పీఠాధీశులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 75వ వర్ధంతి వేడుకలు రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. శృంగేరి శంకర మఠంలో గురువారం జగద్గురువుల పాదుకలకు విశేష అర్చన, పంచామృతాభిషేకం, వేద స్వస్తి జరిగాయి. మహాచండీ సప్తపతి పారాయణ, ఆయుష్ హోమం, మహాచండీ హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రి శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ ఆధ్వర్యంలో ఇంద్రగంటి సూరిబాబు, టి తాతయ్య శాస్త్రి తదితరులు బ్రహ్మత్వం వహించారు. విరించి వానప్రస్థాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ విశ్వనాథ భాస్కర్ రామ్ ఆధ్వర్యాన వజ్రోత్సవ భారతిని పురస్కరించుకొని బొమ్మూరు మహాయోగి ఆరోగ్య కేంద్రంలో అన్నదానాన్ని నిర్వహించారు. ప్రతి కార్యకర్తకు సభ్యత్వ కార్డు అందజేసేలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ బాధ్యత తీసుకోవాలని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ తెలిపారు. గోరంట్ల కార్యాలయంలో రూరల్ సిటీ మున్సిపల్ వార్డు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో సమావేశాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా గోరంట్ల రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో 57,000 పైచిలకు సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని, సభ్యత్వాలను బూతు వారీగా విభజించి 264 బూతులకు ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరికి కార్డు పంపిణీ జరిగేలా క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అలాగే కుటుంబ సాధికార సభ్యులను నియమించాలని, ప్రతి 60 మంది ఓటర్లకు ఒక మహిళ, ఒక పురుషుడు సాధికార సభ్యులుగా త్వరితగతిన నియమించాలని కోరారు. ఇప్పుడు ఈ కార్డు యొక్క బెనిఫిట్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రారంభంగా ఉంది. కార్యకర్తకి విద్యలో కానీ, ఉపాధిలో కానీ, లేదంటే సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ, లేకపోతే ఏ హెల్ప్ కావాలనుకున్నా గవర్నమెంట్ సైడ్ నుంచి, పార్టీ సైడ్ నుంచి ఈ సభ్యత్వం కార్డు. సో ఈ కార్డులో ఈ నెంబర్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏంటంటే క్లస్టర్ ఇన్ఛార్జ్కి సపరేట్గా క్లస్టర్ ఇన్ఛార్జ్, తర్వాత యూనిట్ ఇన్ఛార్జ్లో బూత్ ఇన్ఛార్జ్, ఈ హైరార్కీలో వాళ్ళు ఐడి కార్డ్స్ పంపడం జరిగింది. పూర్తిగా డోర్ టు డోర్ వెళ్ళి బూత్ ఇన్ఛార్జ్ వాళ్ళ బూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా లిస్ట్ ఇవ్వడం జరిగింది. బూత్ తీసి ప్రతి బూత్కి కూడా ఒక లిస్ట్ వస్తుంది. అంటే సపరేట్గా మీ బూత్కి ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ పైన మీ ఓటీపీ నెంబర్, మీ ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంటే టెలిగ్రామ్ బాట్లో మీరు ఆ స్కాన్ చేసుకుని ఇది ఓపెన్ చేసి అందులో ఈ కార్డ్ సపరేట్గా, ఇది సపరేట్గా వస్తాయి. ఐడి కార్డ్ సపరేట్గా. సిపిఎం పార్టీ 24వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ
రాజమండ్రి నగరంలో స్థానిక శ్యామల సెంటర్ వద్దనున్న సిపిఎం పార్టీ ఆఫీసులో పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ మూర్తి మాట్లాడుతూ 6వ తేదీ వరకు తమిళనాడు మదురైలో జరుగుతున్న మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాల ప్రజా ఉద్యమాలు దిశానిర్దేశం చేసే మహాసభలను జయప్రదం చేయాలన్నారు. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ప్రజల కార్మికుల సమస్యల్ని చర్చించి భవిష్యత్తు కార్యాచరణ చేస్తామని అన్నారు. ప్రజలపై అధిక భారాలు పన్నుల రూపంలో అధికంగా వసూలు చేస్తోందని, కార్మికులను ప్రజలను దోచుకొని వారి రక్త మాంసాలతో వ్యాపారం చేసి లాభాలను పోగు చేసుకునే పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం ద్వారా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పారు. 24వ మహాసభలో తమిళనాడు రాష్ట్రంలో మదురై నగరంలో ఈరోజు అంటే ఏప్రిల్ 2వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరగబోతున్నాయి. ఈ మహాసభలకి దేశం నలుమూలల నుండి సుమారు 800 మంది పార్టీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ యొక్క మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో జరిగిన పోరాటాలు, రాజకీయ విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిపాలన, వీటిపై పార్టీ ఏ విధంగా వ్యవహరించిందనే దాని మీద సమీక్ష చేసుకుంటూ రాబోయే 3 సంవత్సరాల కాలంలో జాతీయ అంతర్జాతీయ పరిస్థితులను అంచనా వేసుకొని సిపిఎం పార్టీ రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాల పోరాటాలను నిర్దేశించుకుని ఆ వైపు ప్రయాణం చేయడం కోసం ఈ రోజున 5 రోజుల పాటు ఈ మహాసభలు జరగబోతున్నాయి. దురదృష్టవశాత్తు అఖిల భారత కార్యదర్శిగా పనిచేసిన సీతారాం యేచూరి గారి మరణంతో ఏర్పడిన లోటును రానియకుండా ఈ మహాసభలో దిగ్విజయంగా ముగించుకోవడం కోసం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తున్నారు. మనకందరికీ తెలుసు, ఈ రోజున కిమ్స్ బోలినేని ఆసుపత్రిలో పనిచేస్తున్న దీపక్ అనే ఉద్యోగి వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం చేసిన యువతి కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా ఎలాంటి అనుమానాలకు, అపోహలకు తావు లేకుండా జరుగుతోందని సెంట్రల్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. రాజమహేంద్రవరం ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. యువతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన 3 రోజుల్లోనే సూసైడ్ నోట్, ఆసుపత్రి సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు దువ్వాడ మాధవరావు దీపక్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందేనన్నారు. నిందితుడిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరామని వారన్నారు. అంటే ఒకే గ్రూప్లో అయిపోయింది సార్. చెప్పాను కదా, ఒక దాంట్లో సో నెవర్ వాంటెడ్ టు బి బోర్న్ అగైన్. సో ఈ రకంగా తను మెన్షన్ చేసింది. సో మనం ఈ నోట్ సీజ్ చేసాము అండ్ దీనికి సంబంధించిన అదర్ ఎవిడెన్సెస్, ఆల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా మనం గ్యాదర్ చేస్తున్నాం. సో ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఒక్కటేనండి. సో ఏదైతే ఇన్వెస్టిగేషన్లో చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాము. సో పోలీసు మేము ఎక్కడా కూడా డీవియేట్ అవ్వట్లేదు. ఆల్ టెక్నికల్ ఎవిడెన్సెస్ గ్యాదర్ చేస్తున్నాము. కాల్ డేటా ఏదైతే ఉండండి, కెమెరా ఫుటేజెస్ కానివ్వండి, మనమన్నీ కూడా క్లియర్గా కలెక్ట్ చేస్తున్నాము. అండ్ ఎవరు కూడా దీని గురించి అన్నెసెసరీ అపోహలు పెట్టుకోవాల్సిన పని లేదు. సో మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒక్కటే, సో దయచేసి ఈ ఇన్సిడెంట్ని పొలిటిసైజ్ చేసి రాజకీయ లబ్ధి కోసము ఉన్నవి లేనివి కల్పించి దయచేసి ప్రచారం చేయొద్దని పోలీస్ తరపున కోరుకుంటున్నాము. సో ఆల్ ఇన్వెస్టిగేషన్ మనం ఏదైతే ఉందో జరుగుతూ, నేను ముద్దాయి ఎవరైతే దీపక్ ఉన్నారో ప్రస్తుతానికి ఆయన రిమాండ్లో ఉన్నారు సెంట్రల్ జైల్లో. అండ్ అతన్ని మళ్ళీ విచారించడానికి కూడా మనం కస్టడీ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కోర్టు పర్మిషన్ మనము వస్తే అతను మళ్ళీ కస్టడీలోకి తీసుకొని మరికొన్ని వివరాలు సేకరించడానికి ఉంటుంది. అండ్ మనం ఏదైతే ఇన్వెస్టిగేషన్ పరంగా అతని పొటెన్సీ రిపోర్ట్గా పొటెన్సీ టెస్ట్ వాటన్నిటికీ కూడా మనం ఫైల్ చేసామండి. సో ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్స్ ప్రాపర్గా జరుగుతుంది. సో ఎవరు కూడా దీని గురించి డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. సో దయచేసి ఈ ఇష్యూని కూడా ఎవరు కూడా పొలిటిసైజ్ చేయొద్దని కూడా మేము మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.
స్థానిక కోటిలింగాలపేటలో కొలువైన శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలలో భాగంగా అమ్మవారికి గరగలకు విశేష అర్చన పుట్టింటివారు అత్తింటివారు అయిన దొడ్డ వెంకటకృష్ణ దంపతులు వీర వెంకట గోవిందు దంపతులచే అమ్మవారికి పాల్పు కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర సంబరాలు నిర్వహించారు. పురవీధుల మీదుగా 88 మంది కళాకారుల చేత గరగ నృత్యాలు, శక్తివేషాలు, బుట్టబొమ్మలు, కోయ డ్యాన్సులు, తీన్మారు, డీజే సాంగ్స్, బాణసంచా కాల్పులతో జాతర కమిటీ పెద్దలు, గ్రామ పెద్దలు, శ్రీ శ్యామలాంబ ఫ్రెండ్ సర్కిల్ వారి చేత ఘనంగా జరిగారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ను కలిసిన నాగాంజలి తల్లిదండ్రులు న్యాయ సహాయం అందిస్తానని భరోసా. నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ ప్రణాళిక అంటున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో అధ్యయన కమిటీ నిర్వాసితుల ఆవేదన పట్టించుకోవాలని విజ్ఞప్తి. దశాబ్దాల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కోట్లింగాలపేటలో పనులకు శ్రీకారం చుట్టిన ఆగిరెడ్డి. గణేష్ చౌక్ వినాయకుడికి వెండి ఆభరణాలు బహుకరణ, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి అలంకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.